ఓం హర శంకర హర మంజుల భాష సుధీరా మామక దోష నివారా మండలంబులెల్ల నిండి ఉండిన పరాత్పరా ఓం హర శంకర హర హర ఓం హర శంకర. చెప్తాను తిరుపతి రామదేశ సుజాత రామదేశ 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 సర్వకార స్నానం చేసిన వాడు సర్వ పాపాలు విరముక్తవుతాడు అని చెప్తున్నారు 5వ శ్లోకానికి. బృందావనం చ పురుతే రోపణార్థం మహామునే తావతైవం ముక్తాభో బ్రహ్మ భూయాయ కల్పతే. తులసి మొక్కలు నాటుటకు బృందావనాన్ని ఎవరైతే ఏర్పాటు చేస్తారో తులసి దళాలతో ఉన్న మొక్కల సమూహాన్ని బృందావనం అంటారు. గార్డెన్లో మనం పెంచుకుంటాం కదా, ఎక్కువ దళాలు ఎక్కువ చెట్లు ఉన్నదాన్ని బృందావనం అంటారు. బృందావనాన్ని ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు మహాపుణ్యాత్ముడై బ్రహ్మతో సమానమైన వాడవుతాడని చెప్తున్నారు. తులసీ కారణం బ్రహ్మణ్ గృహే యస్యావతిష్టతే తద్గృహం తీర్థభూతంతో నయాతి యమకింకరా. ఎవరి గృహంలో తులసి వనం ఉండునో ఆ గృహమే పరమ పుణ్యలని చెప్తున్నారు. అది మంచి తయారు మృత్యుంజయాయ సర్వేశ్వర మహాదేవాయ నమస్తారాయ చ నమో శంభవే చ మయో భవాయ చ నమ శంకరాయ వయస్కరాయ శివాయ చ శివధరాయ శివరాయ చ నమ శివాయ నమః. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.
మాసం కార్తీక పౌర్ణమి అలా శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం. అమ్మాయి ఓం నమశివాయ అని అంటుంటే చాలు భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరమైనటువంటి ఈరోజు చాలా పవిత్రంగా. ఎప్పుడు శుక్రవారం ఎప్పుడు రాలేదు, ఇవాళ శుక్రవారం చక్కనటువంటి నక్షత్రం, వారం, తిథి అన్నీ మంచిగా కలిసి వచ్చినాయి కాబట్టి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా సుఖశాంతులు ఉండాలని ఆ ఒక్క పరమశివుడు ఈరోజు అమ్మవారితో ఉండేటువంటి మొత్తం ఆకారం ప్రపంచానికి వెలుతురిచ్చేటువంటి రోజు కనుక ఈ పౌర్ణమి రోజు నాడు దీపాలు ఉసిరిక చెట్టు కింద, ధ్వజస్తంభం దగ్గర, నందీశ్వరం దగ్గర ఎక్కడ దీపోత్సవం చేసినప్పుడు కూడా వాళ్ళ ఇల్లు అంతా కూడా మంచి సుఖ సంతోషం కలకాలలాడుతూ ఉంటుందని చెప్పని ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు నాడు అంత విశేషమైనటువంటి రోజు. కాబట్టి మీరందరూ చక్కగా ఓం నమశివాయ అనుకుంటా మనసులో నామస్మరణ చేయాలి. ఎంత చేస్తే బట్టి మౌనంగా కూర్చుంటే అయ్యారే చేస్తాడు వెరీ చేస్తాడని కాదు, ఓం నమస్మరణ చేసుకోవాలి. ఒక నామస్మరణ చేసేది ఉంటే మనకు కూడా సిద్ధి పొందుతుంది. కాబట్టి మీరందరూ ఓం నమః శివాయ అని చెప్పండి. అందరూ చక్కగా శివపార్వతి పరమేశ్వరు యొక్క అనుగ్రహము కలిగి ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు సాయంకాలం కూడా ప్రదోషకాలం వచ్చి అందరూ ఆకాశ దీపం అంటే ప్రజానికి మొత్తం ప్రపంచానికి శక్తి ఇచ్చినటువంటి ఆకాశ దీపం కాబట్టి అక్కడ జ్యోతి ఉజ్వల చేయాలి. తర్వాత మాస శివరాత్రి 29వ తారీఖు నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు కూడా చక్కగా అందరూ అభిషేకం చేసుకుంటే ఆ కైలాసాలు ఉండేటువంటి శివుడు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ మాస శివరాత్రి రోజు నాడు ఒక అలంకరణ, ఒక ఆకారం మన శివలింగంలో కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివపార్వతి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషం ఉండాలి ఆ పరమేశ్వరుని వేడుకుందాం. హర నమ పార్వతీపదే.